ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టినారు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినాం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేను పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకోని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా ప్రతి వాడు అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టినారు. వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ రంగంలో కానీ, ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది. ఇలా పనిచేస్తున్నాయా ట్రాక్టర్లు? ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా? మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలా? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా?